హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తాను చూడండి. ముందుగా స్టవ్ వెలిగిస్తున్నాను. స్టవ్ వెలిగించుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకోవాలి. బ్రెడ్ స్లైస్ దీని మీద పెట్టాలి. ఇట్లా రెండు వైపులా బాగా హీట్ చేసుకోవాలి బ్రెడ్ స్లైస్ ని. ఇదిగోండి బ్రెడ్ స్లైస్ రెండు వైపులా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇట్లా వేడి చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇప్పుడు లైట్గా ఆయిల్ వేద్దాం. లైట్గా ఆయిల్ వేసామంటే వేయవద్దు. అలా కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుతారు. రెండో వైపు కూడా ఆయిల్లో కాలాలన్నమాట. కొంచెం ఫ్రై అవ్వాలి లైట్గా. ఇదిగోండి ఫ్రై చేసుకున్న బ్రెడ్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చాకు పెట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు ఈ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గుడ్లు కావాలి మనకి. గుడ్లు తీసుకోవాలి. గుడ్లు వచ్చేసి పెట్టుకోవాలన్నమాట. నేను రెండు దోశలు వేసుకుంటున్నాను కాబట్టి 3 గుడ్లు అయితే వాడుతున్నా. ఇప్పుడు దీంట్లో టమోటా వేస్తున్నాను. వచ్చి టమోటా, వచ్చి ఉల్లిపాయలు, ఆనియన్స్. వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. సరిపోద్దా కొంచెం వేద్దాం. పొద్దులే ఇప్పుడు సరిపోద్ది. కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాం. అది ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా బ్రెడ్ పీస్లు, అవి కూడా దీంట్లో వేసుకో. ఇట్లా వేసుకొని ఇదేంటి ఎగ్ మిక్సర్ కేక్ మిక్సర్ తెలీదు, ఏదో ఒకటి. దీన్ని పెట్టి బాగా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్నామంటే బాగా మిక్స్ అవుతాయి. అయితే మనం బాగా కలుపుకునేసాం, కలిసిపోయింది ఇదంతా ఎగ్ అంతా. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. స్టవ్ అయితే వెలిగిస్తున్నా. లైట్గా పెనం మీద ఆయిల్ వేసి ఇప్పుడు దోశ వేసుకుంటున్నాను. సిమ్లో పెట్టి వేసుకోవాలి. దోశ వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దీన్ని కూడా కొంచెం వేసుకుందాం దీనిపైన. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి, ఇదేమో క్యారెట్ తురుము కూడా వేస్తున్నాను నేను. క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర. కలర్ఫుల్ గా ఉందబ్బా చూడడానికి.
అంతా ఆయిల్ వేసి లైట్గా ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసి నెక్స్ట్ మూత పెట్టేస్తా. లో ఫ్లేమ్లో పెట్టేశాను. ఇప్పుడు బాగా లోపల నుంచి బాగా కుక్ అవుతుంది. మన ఐటెం అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. చూసారా అట్లా ఫ్రై అయిందా బాగా. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటా. వావ్, చూడండి ఎట్లా ఉందో. ఓకే, గుడ్. ఫైనల్గా అయితే మన దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. నేను తిని చూపిస్తా, ఎలా ఉందో చెప్తాను. దోశ అయితే బాగా వేడివేడిగా ఉంది. దోశ బాగుంది, బాగానే వచ్చింది. టేస్ట్ బాగుందండి. మీరు కూడా ట్రై చేయొచ్చు.